టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా వదలని జబ్బు వర్ణ వివక్ష. కేవలం బాడీ కలర్ కారణంగా ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే చులకనగా చూస్తూ బాధిస్తూ ఉంటారు మరికొందరు. ఒక వ్యక్తి ఎదుగుదలను కూడా తన బాడీ కలర్ శాసిస్తుంది అనటానికి ఎన్నో సాక్ష్యాలు. ఎంత టాలెంట్ ఉన్నా కెరీర్ పరంగా అవకాశాలు కోల్పోయిన వారు, జీవిత గమనంలో ఎన్నో అడ్డంకులను, అవమానాలను ఎదుర్కొన్న వారు ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వర్ణ వివక్షపై కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ పవర్ఫుల్ రిప్లై ఇచ్చారు. శారదా మురళీధరన్, కేరళ చీఫ్ సెక్రటరీ, 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఫేస్బుక్లో ఉద్వేగపూరితమైన విదారకరమైన పోస్ట్లో వర్ణ వివక్ష, ఇంటిలో, ఆఫీసులో, ఉద్యోగ నియామకాల్లో, వృత్తిపరమైన అంచనాల్లో వర్ణ వివక్ష, లింగ వివక్ష ఎంతటి అసమానతలను చూపిస్తుందో హైలైట్గా చేసింది. ఈ పోస్టు సమాజంలో పాతుకుపోయిన వర్ణ వివక్షపై సామాజిక చర్చకు దారితీసింది. శారదా మురళీధరన్ తన ఒంటి రంగుపై సోషల్ మీడియాలో వచ్చిన కమెంట్స్పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నల్లధనానికి ఉన్న ప్రాధాన్యతను చక్కగా వివరించారు. ఇంకొకరు నలుపుపై విమర్శలు, హేళన చేయకుండా ఈ పోస్ట్లో గట్టిగా వారు సమాధానం ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో కొందరు ఆమె పనితీరును భర్త రంగుతో పోల్చారు. ఆమె భర్త బాడీ కలర్ తెలుపుగా, నల్లగా ఉందని వెటకారంగా పోస్టు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరు శ్రేయభిలాషుల విజ్ఞప్తి మేరకే దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీపోస్ట్ చేశారు.